అండి, శాసనాలకు పేర్లు ఎలా పెడతారు? సో ఇప్పుడు శాసనాలు ఉంటాయి. అలహాబాద్ శాసనము, నాసిక్ శాసనము, ఐహోలు శాసనము, ఈ విధంగా ఆ శాసనాల పేర్లు ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ శాసనాలకు ఏ విధంగా పేర్లు పెడతారంటే, ఆ శాసనం ఏ ఊరిలో లభిస్తే ఆ ఊరి పేరుని ఆ శాసనానికి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నాసిక్లో దొరికిన శాసనం కాబట్టి నాసిక్ శాసనము, ఐహోలు శాసనం ఐహోల్లో దొరికింది కాబట్టి ఐహోల్ శాసనము, అలహాబాద్ శాసనం అలహాబాద్లో దొరికింది కాబట్టి అలహాబాద్ శాసనం, హైదరాబాద్లో దొరికితే హైదరాబాద్ శాసనం, మహబూబ్ నగర్లో దొరికితే మహబూబ్ నగర్ శాసనం. ఈ విధంగా ఎక్కడ దొరికితే ఆ ఊరి పేరుని ఆ శాసనానికి పెడతారు. అయితే గమనించవలసిన విషయం ఏంటిదంటే, అయితే ఆ ఊరికి ఉన్న ప్రస్తుత పేరుని మాత్రమే పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, అలహాబాద్ శాసనం ఉందండి. అలహాబాద్ ఎవరు? సముద్రగుప్తుడు వేయించిండు. సముద్రగుప్తుడు వేయించిన శాసనం అలహాబాద్ శాసనం. ఈ శాసనాన్ని దొరికిన ఆ కాలంలో, ఆయన పరిపాలించిన కాలంలో ఆ ఊరి పేరు అలహాబాద్ కాదండి. అలహాబాద్ అనే పేరు మధ్యయుగంలో వచ్చింది. అలహాబాద్ ముస్లిం పరిపాలకులు ఈ పేరుని పెట్టడం జరిగింది. అలహాబాద్, అల్లహాబాద్, ఈ విధంగా పేరు రావడం జరిగింది. కాబట్టి ఇది మధ్యయుగంలో పెట్టిన పేరు. సో ఆ శాసనానికి సముద్రగుప్తుడు పరిపాలిస్తున్నప్పుడు ప్రయాగ, ఆ ఊరి పేరు ప్రయాగ అండి. సో కాబట్టి ప్రస్తుత పేరు ఏదైతే ఉందో ఆ పేరుని మాత్రమే ఆ శాసనానికి పెడతాము, ఇది గమనించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.